మెడికల్ కాలేజ్ల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కడప జిల్లా పులివెందుల్లో మెడికల్ కాలేజ్ ముందు నిరసన తెలిపారు కాంగ్రెస్ నేతలు. హాస్పిటల్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావుకు తులసిరెడ్డి, పులివెందుల నియోజకవర్గం ఇన్ఛార్జ్ ధృవకుమార్ రెడ్డి వినతి పత్రం అందజేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ప్రభుత్వ సంస్థలను అన్ని ప్రైవేట్ పరం చేస్తున్నాయని ఆరోపించారు. ప్రభుత్వం తీసుకొచ్చిన 590 జీవోను వెంటనే విరమించుకోవాలని సూచించారు. చంద్రబాబు ప్రభుత్వం ఒక జీవో జారీ చేసింది. ఆ జీవో నంబర్ 590/9/2025. ఆ జీవో సారాంశం ఏమంటే, పులివెందుల ప్రభుత్వ మెడికల్ కాలేజీతో సహా రాష్ట్రంలో 10 ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేట్ పరం చేయడం, కార్పొరేట్ శక్తులకు అప్పగించడం, ఇది ఆ జీవో సారాంశం. ఈ యొక్క ప్రభుత్వ నిర్ణయం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీ రామారావు గారి ఆశయానికి పూర్తిగా విరుద్ధం. ఎన్టీ రామారావు గారు మొదటి నుండి కూడా వైద్య విద్యను అమ్ముకోవడాన్ని ఆయన వ్యతిరేకిస్తూ వచ్చారు. కాబట్టి ఎన్టీ రామారావు గారి ఆశయాలకు పూర్తి విరుద్ధంగా చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం సాగుతూ ఉంది. దట్ ఇస్ నంబర్ 1. రెండవది, ఈ ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేయడం వలన వచ్చే నష్టాలు 2. ఒకటి, విద్యార్థులకు సంబంధించి ఈ యొక్క ప్రైవేట్ యాజమాన్యాలు ఎంబీబీఎస్ సీట్లను అమ్ముకుంటాయి, కోట్ల రూపాయలకు అమ్ముకుంటాయి. కాబట్టి పేద విద్యార్థులకు వైద్య విద్య అందదు, ప్రతిభకు పాడే కట్టడం అవుతుంది. ఇక రెండవ అంశం, రోగులకు సంబంధించి దీనికి అనుబంధంగా ఉన్న ఆసుపత్రుల్లో రోగులు వచ్చేసి ఫీజులు కట్టాలి. దానివల్ల పేద రోగులు ఉచిత వైద్యానికి దూరం అవుతారు, పేద విద్యార్థులు వైద్య విద్యకు దూరం అవుతారు, పేద రోగులు ఉచిత వైద్యానికి దూరం అవుతారు, ప్రతిభకు పాడే కట్టడం అవుతుంది.